హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం వృషపర్వుడి ప్రయోగం కథ చెప్పుకుందాం. కుడుమదారు అనే చిన్న గ్రామంలో ఒక పేద రైతు కూతురు తేజేశ్వరి. ఆమె ఎవరితో పోల్చలేనటువంటి సౌందర్యవతి. ఒకసారి కోయవాడు ఒకడు ఆమె చేయి చూసి, ఇది రాజ్యాన్ని ఏలే చేయి అన్నాడు. అప్పటి నుంచి తేజేశ్వరికి మహారాణి కావాలన్న కోరిక పట్టుకుంది. ఎందరో యువకులు పెళ్లి చేసుకోమని తన వెంట పడుతూ ఉంటే లెక్క చేయకుండా, నేను మహారాణిని కాబోతున్నాను, మీకు తగిన వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి, నా జోలికి రాకండి అని ఖచ్చితంగా చెప్పేసింది. ఆ యువకులు కోపం వచ్చి, నువ్వు మహారాణివే అవుతావో కాదో కానీ మమ్మల్ని తిరస్కరించినందుకు చివరికి ఏ కూతునో పెళ్లి చేసుకునే గతి పడుతుందేమో అంటూ చిరాకు పడ్డారు. కోయవాడి జోస్యం, యువకుల శాపం రెండూ నిజమయ్యే పరిస్థితి రానే వచ్చింది. అది ఎలాగంటే, బదరకారణ్యంలో వృషపర్వుడనే సాధువు ఒకడు ఉండేవారు. ఆయన మనుషులకు జంతువులకు ఉన్న తేడా గురించి ఆలోచించేవాడు. మనిషికున్నలాంటి మెదడుంటే ఏ జంతువైనా తమ అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తాయి. ఇతరులకు హాని కలిగించడానికి ఏమాత్రమూ ఆలోచించవు. కాబట్టి జంతువులకు మనిషి తెలివితేటలను ప్రసాదిస్తే అవి మనుషుల కంటే ఆదర్శంగా బ్రతుకుతాయి అని అలా ఆలోచించి వృషపర్వుడు 2 కోతులను తెచ్చాడు. మగకోతికి శిఖోజ్వలుడని, ఆడకోతికి త్రిశాల అని పేరు పెట్టాడు. తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి వాటిలో తెలివితేటలు ప్రవేశపెట్టాడు. తన తపశ్శక్తిని వినియోగించి వాటికి మానవ భాషను నేర్పించాడు. ఆ తర్వాత వాటికి మంత్రవిద్యలను కూడా నేర్పి, ఇక మీరు జనజీవనంలోకి వెళ్ళండి, మీ మంత్రశక్తులతో మానవ రూపాలు ధరించి మనుషుల మధ్య మనుషులకు లాగానే జీవించండి. మీ మంత్రవిద్యలను పరోపకారానికి మాత్రమే ఉపయోగించాలి. ప్రాణాపాయ స్థితిలో తప్ప మంత్రవిద్యలను స్వార్థానికి ఉపయోగించకూడదు అని చెప్పి, గురువు ఆజ్ఞను ధిక్కరిస్తే మీరు ఎప్పటికీ ఇలా కోతులైపోగలరు అని చెప్పాడు. శిఖోజ్వలుడు, త్రిశాల గురువు వద్ద సెలవు తీసుకుని బయలుదేరారు. ఇద్దరూ తమ తమ రూపాలను మార్చుకొని మానవ రూపంలో తమ అందానికి ఎంతో మురిసిపోయారు. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఏ ఊళ్ళోనైనా స్థిరపడదాం అని త్రిశాల అంది. శిఖోజ్వలుడు అందుకు అంగీకరించలేదు. గురువువారు మనతో ఏదో ప్రయోగం చేస్తున్నారు. మన అనుభవాలు ఆయనకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. మనమిద్దరం ఒకే చోట ఉంటే ఒకే రకం అనుభవాలు కలుగుతాయి. కొంతకాలం పాటు మనం విడిగా వేరువేరు చోట్ల గడుపుదాం అని చెప్పాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నువ్వంటే నాకు మొదటి నుంచి ప్రేమ ఉంది. అది ఇప్పుడు రెట్టింపయింది. ఎప్పటికైనా నువ్వు నన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి, మాట తప్పకూడదు అని అంది త్రిశాల. శిఖోజ్వలుడికి త్రిశాల అంటే ఇష్టమే. అతడు ఆమె చెప్పిన దానికి అంగీకరించాక ఇద్దరూ విడిపోయారు. త్రిశాల సమీపంలో ఉన్న రాజధాని నగరం చేరుకొని ఒక ఇంట్లో మకాం పెట్టింది. ఆమె వైద్య వృత్తిని ప్రారంభించింది. తన దగ్గరకు వచ్చే రోగులతో ఆమె, నేను ఎలాంటి జబ్బునైనా తగ్గించగలను, అలాంటి మందులు నా దగ్గర ఉన్నాయి. ఆ మందులు పనిచేయాలంటే మీరు మంచి బుద్ధిని కలిగి ఉండాలి, చెడు బుద్ధుల్ని విడిచిపెట్టాలి అని చెప్పేది. అంతేకాదు, తన మంత్రశక్తితో ఆమె రోగులకు వాళ్ళు చేసిన తప్పులు గ్రహించి తెలియచేసి చెప్పేది. వాటికి ప్రాయశ్చితం చేసుకోమని చెప్పేది. ఆమెకు అపూర్వ శక్తులున్నాయని రోగులు కూడా నమ్ముతూ ఉండేవారు. ఇటు శిఖోజ్వలుడు జనజీవనంలో తిరుగుతూ కుడుమదారు గ్రామం చేరుకుని తేజేశ్వరి గురించి తెలుసుకున్నాడు. అతడు ఆమెను కలుసుకుని, నేను నిన్ను మహారాణిని చేస్తాను, అందుకోసం నేను ఏం చెప్పినా చెయ్యగలవా అని అడిగాడు. ముందు నేను మహారాణిని కావాలి, ఆ తర్వాతే నువ్వేం చెప్పినా చేస్తాను అంది తేజేశ్వరి. నిన్ను మహారాణిని చేస్తాను, ఆ తర్వాత కోతిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటావా మరి అన్నాడు శిఖోజ్వలుడు. తేజేశ్వరి ఏమీ ఆలోచించకుండా సరే అని చెప్పేసింది. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఎందుకంటే మహారాణి అయ్యాక నిజంగానే నువ్వు కోతిని పెళ్లి చేసుకోవలసి ఉంటుంది.
ఆ తర్వాత నువ్వు మాట తప్పకూడదు అన్నాడు శిఖోజ్వలుడు. సామాన్యురాలిగానే ఇచ్చిన మాట తప్పను, మహారాణిగా మాట తప్పుతానా? నేను మనస్ఫూర్తిగానే నీకు మాట ఇచ్చాను అని చెప్పింది తేజేశ్వరి. అయితే నాతో పద అన్నాడు శిఖోజ్వలుడు. తేజేశ్వరి భయపడలేదు, సంకోచించలేదు. అతడితో కలిసి బయలుదేరింది. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళి ఒక నిర్మానుష్య ప్రదేశం చేరుకున్నాక, కాబోయే మహారాణివి ఇలా సామాన్యంగా కనబడటానికి వీల్లేదు అంటూ శిఖోజ్వలుడు ఏవో మంత్రాలు చదివాడు. అంతే, తేజస్వరి ఒంటి మీద పట్టు వస్త్రాలు, సకల ఆభరణాలు వచ్చేశాయి. నిజంగానే మహారాణిలాగా ఉంది. శిఖోజ్వలుడు కూడా ఆమె అందానికి అబ్బురపడుతూ, కాబోయే మహారాణివి, నువ్విక నడవకూడదు అన్నాడు. అంతే, వెంటనే వారి ముందుకు జోడుగుర్రాలతోటి ఒక మంచి రథం వచ్చి ప్రత్యక్షమైంది. ఆ రథం ఎక్కి ఇద్దరు రాజధానిలోని కోటకు చేరుకున్నారు. అక్కడ కాపలా భటులు వాళ్ళని లోపలికి రానివ్వలేదు. శిఖోజ్వలుడు తన మంత్రశక్తితో వాళ్ళిద్దరూ అదృశ్య రూపాలు వచ్చేలాగా చేశాడు. తర్వాత ఇద్దరు కోటలో ప్రవేశించి సభకు చేరుకున్నారు. ఆ దేశపు రాజు ఉద్దండు సభ తీర్చి ఉన్నాడప్పుడు. ఆయన పరమ మూర్ఖుడు. ఇది ఆధారంగా చేసుకొని కొందరు స్వార్థపరులు అవినీతికి పాల్పడుతూ అమాయకులకు అన్యాయం చేస్తూ ఉంటున్నారు. ఆ రోజు సభలో దుర్గయ్య అనే పేద రైతు జస్వంతరాయుడు అనే భూస్వామిపై ఫిర్యాదు చేశాడు. రాయుడి పశువులు దుర్గయ్య పొలంలో పడి మేసి పంటను నాశనం చేశాయి. అందుకు తిరుగులేని సాక్ష్యాలున్నాయి. కాబట్టి తనకు నష్టపరిహారం కావాలన్నాడు దుర్గయ్య. విచారణ ప్రారంభమయ్యింది. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో జస్వంతరాయుడు వంటి వాళ్ళు డబ్బిచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పించేవాళ్ళు. కానీ త్రిశాల రాజధానిలో వైద్యం ప్రారంభించాక చాలామంది దేశ పౌరుల్లో మార్పు వచ్చింది. వాళ్లల్లో దుర్గయ్య పొలంలో రాయుడు పశువులు మేస్తూ ఉండగా చూసిన సాక్షులు కూడా ఉన్నారు. వాళ్ళు డబ్బుకి లొంగలేదు, అబద్ధం చెప్పలేదు. అందుకని రాజాస్థానంలో అవినీతిపరులు రాజుకి ఈ విధంగా సలహాలు ఇచ్చారు. ప్రభు, మనిషి తప్పు చేయవచ్చు, కానీ మూగజీవులు ఎవరికీ అన్యాయం తలపెట్టడు. రాయుడి పశువులు ఇతరుల పంట పొలం మేయవు కాబట్టి అవి ఏ పొలంలో మేస్తే ఆ పొలం రాయుడిదే కావాలి అంటూ వారనేసరికి ఉద్దండు శబాష్ అని మెచ్చుకుని అలాగే తీర్పు చెప్పాడు. దుర్గయ్యకు ఉన్న పొలం ఒకటే ఆధారం. ఈ తీర్పు వింటూనే అతడు స్పృహ తప్పి నేల మీద పడిపోయాడు. దుర్గయ్య చనిపోయాడని రాజు నొచ్చుకోబోతే, ప్రభు, ఇది ఒకందుకు మంచిదే. దుర్గయ్య పేదవాడు. తమ తీర్పు విని తను మరింత పేదవాడైపోయానని భావించి మరణించాడు. ఈ విధంగా తమరు తీర్పులిచ్చుకుంటూ పోతూ ఉంటే దేశంలో ఒక్కో పేదవాడు మరణిస్తాడు. మన దేశంలో కొంతకాలానికి పేదవాళ్లే ఉండరు. పేదరికాన్ని నిర్మూలించడానికి ఇంతకంటే గొప్ప ఉపాయం ఏముంటుంది అన్నారు సలహాదారులు. ఉద్దండుడికి ఇది కూడా నచ్చింది. ఆయన వెంటనే, ఈ మాత్రం దానికి తీర్పు దాకా ఎందుకు, దేశంలోని పేదలందరినీ వెతికి చంపిద్దాం అంటూ ఉండగా దుర్గయ్య తేరుకుని లేచాడు. వాడిని చంపండి అంటూ రాజభటులు దుర్గయ్య మీదకు వెళ్ళబోతూ ఉండగా, అప్పుడు దుర్గయ్య, భగవంతుడా, ఈ మూర్ఖపు రాజు నుండి నువ్వే నన్ను కాపాడాలి అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ జరిగే దృశ్యాన్నంతా చూస్తూ ఉన్న శిఖోజ్వలుడు తన మంత్రబలంతో రాజభటుల్ని స్తంభింపజేశాడు. తర్వాత తను తేజస్వరి యథారూపాలకి వచ్చారు. శిఖోజ్వలుడు తేజస్వరిని వెంటబెట్టుకుని రాజు దగ్గరికి వెళ్ళి, ఉద్దండ, గద్దె దిగు అన్నాడు. ఉద్దండు మంత్రానికి బద్ధుడయ్యి గద్దె దిగాడు. శిఖోజ్వలుడు తేజేశ్వరిని సింహాసనంపై కూర్చోమన్నాడు. తర్వాత ప్రజలను ఉద్దేశించి, ఈ ఉద్దండు పరమ మూర్ఖుడు. ఇతడి పాలనలో మీకు కష్టాలే తప్ప సుఖాలు ఉండవు. నేటి నుండి మీ మహారాణి తేజస్వరి. ఆమె మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటుంది, సమర్థవంతంగా పరిపాలిస్తుంది. అంతా ఈమెకు సహకరించండి అని చెప్పాడు. సభికులందరూ తేజస్వరికి జయ జయధ్వానాలు పలికారు.
మంత్రులు దండనాయకులు తేజేశ్వరికి వశమయ్యారు. ఆమె వెంటనే ఉద్దండుణ్ణి చెరసాలలో వేయించింది. ఆ తర్వాత మంత్రులను పిలిచి ప్రజా సంక్షేమ పథకాల గురించి చర్చించింది. వారిలో సమర్థులెవరో అవినీతిపరులెవరో అర్థం చేసుకుంటూ ప్రజాక్షేమమే ధ్యేయంగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంది. అలా 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలలు రాజ్యపాలన చేసి అసలు సిసలు మహారాణిలాగా అనిపించుకుంది. సరిగ్గా ఆ సమయానికి శిఖోజ్వలుడు ఆమెను కలుసుకుని తన గురించిన నిజం చెప్పి అన్న మాట ప్రకారం తనని పెళ్లి చేసుకోమన్నాడు. అతడు నరుడు కాదని వానరుడని తెలిసాక తమ ఇద్దరికీ వివాహం ఏమిటని నొచ్చుకున్న తేజేశ్వరి ఇచ్చిన మాట తప్పదలుచుకోలేదు. ఆ సమయానికి అక్కడకు త్రిశాల వచ్చింది. జరగనున్నది తెలుసుకుని మనిషికి కోతికి పెళ్లి జరిగితే అది విపరీతం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు నాకిచ్చిన మాట మరిచిపోకూడదు అంటూ శిఖోజ్వలుణ్ణి హెచ్చరించింది. అప్పటికి తేజేశ్వరి పట్ల ప్రేమతో ఉన్న శిఖోజ్వలుడు ఆమె మాటలు పట్టించుకోకుండా, ఇష్టరూపశక్తి ఉన్న మనం ఎవరినైనా పెళ్లాడవచ్చు. నువ్వు కూడా ఒక మానవుణ్ణి చూసి పెళ్లి చేసుకో. నా దారికి అడ్డురాకు అని చెప్పాడు. త్రిశాల ఊరుకోలేదు. తన మంత్రబలంతో అతన్ని తన వాణ్ణి చేసుకోవాలనుకుంది. శిఖోజ్వలుడు ఊరుకుంటాడా? తన మంత్రబలంతో ఆమెను ప్రతిఘటించాడు. అయితే ఆశ్చర్యంగా ఇద్దరి మంత్రాలు ఒకరిపై ఒకరికి పనిచెయ్యలేదు. అంతేకాదు, ఇద్దరికీ మంత్రశక్తులు పోయాయి. అప్పుడు వృషపర్వుడు వారి ముందు ప్రత్యక్షమై, మీరిద్దరూ నా హెచ్చరిక పాటించలేదు కాబట్టి ఎప్పటికీలాగే కోతులు కండి అన్నాడు. శిఖోజ్వలుడి త్రిశాల వానర రూపాలలో యథాస్థలానికి చేరుకొని ఎప్పటిలాగా రోజులు గడుపుతూ ఉన్నారు. తేజేశ్వరి తనకు నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని ఆదర్శ మహారాణిలాగా చరిత్రలో పేరు తెచ్చుకుంది. కరాళుడు ఇంతవరకే కథను చెప్పి, ఒక సత్విక మహారాజా, ఈ కథలో నన్నెన్నో సందేహాలు పీడిస్తున్నాయి. తన స్వార్థం కోసం శిఖోజ్వలుడు తేజేశ్వరిని మహారాణిని చేశాడు. అప్పుడు అతడి మంత్రశక్తులకు ఏమీ కాలేదు. కానీ త్రిశాలతో తలపడగానే అవి పోయాయి. అతడు త్రిశాలకిచ్చిన మాట తప్పాడు కాబట్టి అలా జరిగిందా అనుకుంటే, త్రిశాల ఏ స్వార్థమూ చూపలేదు కదా. ఆమె మంత్రశక్తులు ఎందుకు పోయాయి? ఆ తర్వాత వృషపర్వుడు వారిద్దరినీ యథాప్రకారం విడిచిపెట్టక మళ్ళీ మామూలు కోతులుగా ఎందుకు మార్చాడు? వృషపర్వుడు సాధనలో చేసిన ప్రయోజనం ఏమిటి? తెలిసి కూడా నా ఈ సందేహాలకు సమాధానాలు చెప్పకపోయావో ఈ క్షణం నుంచి నువ్వు నాకు బానిసవు అన్నాడు. దానికి సత్వికుడు ఇలా బదులు చెప్పాడు. ఉద్దండు దుష్టుడు. అతడి స్థానంలో తేజేశ్వరిని ప్రవేశపెట్టాలనుకున్న శిఖోజ్వలుడి సంకల్పం గొప్పది. అందుకే అతడి మంత్రశక్తులకు ఏమీ కాలేదు. అయితే శిఖోజ్వలుడు త్రిశాల స్వార్థంతో పరస్పరం గొడవపడ్డారు. స్వార్థంతో కూడిన ఈ గొడవకు మంత్రశక్తులను వాడాలనుకున్నారు. అందుకే అవి పోయాయి. వృషపర్వుడు మానవజాతి ప్రయోజనం కోసమే కోతులను మనుషులుగా తీర్చిదిద్దాడు. ఆ విధంగా ఒక దేశానికి ఆదర్శ మహారాణి లభించింది. అయితే శిఖోజ్వలుడు త్రిశాల తమకు లభించిన మంత్రశక్తులతో శాశ్వతంగా మనుషులైపోవాలనుకున్నారు. త్రిశాల మనిషి రూపం ధరించే శిఖోజ్వలుణ్ణే తప్ప మరొక కోతిని భర్తగా స్వీకరించలేదు. శిఖోజ్వలుడైతే మనిషినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇద్దరూ కూడా తమ జాతికి ఏదో చెయ్యాలన్న ఆలోచన లేకుండా స్వార్థపూరితులయ్యారు. అలాంటి స్వార్థపరుల నుండి మనిషి నేర్చుకునే ఆదర్శాలు ఏముంటాయని వృషపర్వుడు వారిని మామూలు కోతుల్ని చేసేశాడు. ఆయన ప్రయోగం ఎన్నో కొత్త విషయాలను తెలుసుకునేలాగా చేసింది. అది సరైన సమాధానం కావటంతో సత్వికుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి తోడేలుగా మారి అడవిలోకి పరుగు తీసింది. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.